డోర్‌వేకి స్వాగతం. 275 ఎపిసోడ్‌ల దాకా వీడియోలలో మనం మనసు, మెదడు, ఫంక్షనాలిటీ అవి ఎలా పనిచేస్తాయి ఇంటిగ్రేటెడ్‌గా, ముఖ్యంగా మనసు, దాంట్లో సిస్టమ్సు, మన అబ్జర్వేషన్‌లో మనకు కనపడే రకరకాల సబ్జెక్టివ్ అబ్జర్వేషను, దేని తర్వాత దేనిది, దేని వలన ఏం జరుగుతుంది, ఇలాగా పూర్తిగా మన మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. తద్వారా మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని, మన అలవాట్లని కూడా నేర్చుకోవటానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. సో, తర్వాత ఈ యూనివర్స్‌లో ఉన్న నియమాల గురించి మాట్లాడాం. 18 నియమాలు. యూనివర్సల్ లాస్ అంటారివి. సో, ఈ లాస్ అనేవి ఎలా తెలుస్తాయి? మనిషి తన పరిశీలనలో రిపీట్ అవుతున్న ప్యాటర్న్‌ని బట్టి ఆ! ఇది ప్రకృతి నియమం అని నేచురల్ లాస్ అర్థం చేసుకుంటాడు. సో, ఈ నేచురల్ లాస్‌కి లోబడి తను ఉండాలి. కానీ విజ్ఞానంతో దీన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ నియమాలన్నిటినీ అనువర్తింపగల లేదా వాటిని ఒక మోడల్‌తో వివరించడానికి ప్రయత్నం చేస్తే, ఆ మోడల్ మనం తయారు చేయాలి. సో, ప్రపంచంలో ఈ నియమాల్ని వివరించడానికి ఏ రకంగా ఫిలాసఫర్స్ మోడల్స్ తయారు చేశారో, ఆ మోడల్స్ గురించి కూడా తెలుసుకుందాం. దాన్ ఏ నమూనా అయినా కొన్ని నియమాలు వివరించడానికి తయారు చేసే ఏ నమూనా అయినా సరే, కొన్ని అజంప్షన్స్ మీద ఆధారపడుతుంది. సో, అందుకని మనం ట్రాన్సెండెన్స్ అనే ఒక అజంప్షన్ తీసుకున్నాం. అంటే మనకు సృష్టిలో ఏదైతే పదార్థం కింద కనబడుతోందో, ఆ పదార్థానికి ఆవల ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ జరక్క మునుపు ఏముంది? అనే క్వెషన్‌కి ఆన్సరు జనరల్‌గా సైన్స్ ఆ క్వెషన్ తీసుకోదు. బిగ్ బ్యాంగ్ నుండే మొదలెడతారు. ఇంతకుముందు ఏముంది అంటే ఖాళీ అంటారు. అంటే ఖాళీలోంచి ఈ ప్రపంచం అంతా పుట్టిందనేగా అర్థం. ఒక దాంట్లోంచి ఇంకోటి పుట్టినప్పుడు అది ఖాళీ ఎందుకవుతుంది? ఖాళీ అనే భావనే మనం వస్తువుల్ని చూడటంతో వస్తుంది. ఇప్పుడు గ్లాస్‌లో నీళ్లు పోసాను. తర్వాత నీళ్లు గ్లాస్‌లోంచి కింద పోసేసాను. ఖాళీ చేశాను. సో, ఇప్పుడు నీటితో ఇప్పుడు అది నింపలేదు. నీటితో ఖాళీ చేయబడింది. ఆ ఖాళీ దేన్ని ఆక్యుపై చేసుకుంది? వాయువు ఆక్యుపై చేసుకుంది. సపోజ్ వాయువుని ఆ గ్లాస్‌లో నేను తీసేసాననుకో, ఇప్పుడు వాయువు లేదు దాంట్లో. వాయువుతో ఖాళీ ఏర్పడింది. వాయువు తీసేయడంతో. అందుకని అంటే ఒక వస్తువుని రిఫరెన్స్‌గా తీసుకునే ఎంప్టీనెస్ అనే దాని గురించి చెప్తాం గానీ, ఎం అది ఏమీ లేదు అని అర్థం కాదు. బలాంది లేదు అనే అర్థంలో వాడతాం దాన్ని. ఎంప్టీనెస్ అనేది. ఇక్కడ యాక్చువల్‌గా అర్థం చేసుకోవాలి. మనం మామూలుగా సాధారణ జీవితంలో మట్టుకు ఏదీ లేదు. ఖాళీ అంటే ఏదీ లేదు అనే అర్థంలో తీసుకుంటాం. కానీ నీకు తెలిసింది, నువ్వు గమనించగలిగేది, నువ్వు పరిశీలించగలిగేది అక్కడ లేదు. అంటే నో థింగ్ అన్నమాట. సో, ఈ నో థింగ్ నుండి థింగ్ ఏర్పడింది. సో, అందుకని ఈ నో థింగ్ పార్ట్ అంతా మనం క్రియేషన్ అంటున్నాం. ఏదైతే థింగ్స్ మనకు కనబడుతున్నాయో దాన్నేమో మనం ఎగ్జిస్టెన్స్ అంటున్నాం. ఇక్కడి దాకా సాగిన ప్రయాణం ఇంట్రెస్టింగ్‌గా జరిగుండొచ్చు. లేదా ఇది కూడా కొంతమందికి బోర్ కొట్టొచ్చుండొచ్చు. కానీ ఇప్పటి నుండి ప్రయాణం ఈ డోర్‌వేలో కొంచెం గంభీరంగా ఉంటుంది. నిగూఢంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రయాణానికి వాలుతలం చాలా ఎక్కువ. సో, వాలుతలం ఎక్కువగా ఉందనుకో, వాలుకోతలం యొక్క కోణం నీకు ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో, ఆ కష్టాలన్నీ
మనకి ఎక్స్‌పీరియన్స్‌లో తెలుస్తూ ఉంటాయి. అలా అని ప్రయాణం ఆపేయమని కాదు. ఆ కష్టం మనకి మీకు ఏ రూపంలో కనబడుతూ ఉంటుందంటే, ఆల్రెడీ కొన్ని స్క్రిప్చర్స్ చదవటం వల్లో, లేదా కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర మాటలు వినో, కొన్ని పుస్తకాలు చదివో, కొన్ని ప్రవచనాల ద్వారానో, కొన్ని మనుషులతో మాటల ద్వారానో, మనకు ఆల్రెడీ తెలిసి ఈ విశ్వం మీద మన మనసులో ఒక నమూనాని చిత్రీకరించుకునే ఉంటాం ఆల్రెడీ. సామాన్యంగా ఈ నమూనా ఎక్కువ మనం ఏ కల్చర్‌లో బతికాం, ఏ మతానికి చెందిన వాళ్ళం మీదే ఆధారపడుతుంది. సో, వెంటనే మనం దానికి వ్యతిరేకంగా ఉండే నాలెడ్జ్‌ని యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే ఓ దాన్ని నమ్మావు అంటే అది నీకు వాస్తవంలా ఉంటుంది. నీ మైండ్‌లో నీకది వాస్తవం. నీ మెమరీలో నీకది వాస్తవం. నీ మెమరీలో నీకది వాస్తవం. ఆబ్జెక్ట్ కింద. నీ జ్ఞాపకం ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్‌లో అదుంది. అదుంది కాబట్టి నీకు వాస్తవం. కానీ ఏది భాష రూపంలో గాని, నమూనాల రూపంలో గాని, చర్చల రూపంలో గాని, ఆలోచన రూపంలో గాని చెప్పలేనిది దానికి ఆవల విషయం అనేది. పదార్థానికి ఆవల విషయం అనేది. దాన్ని పాపం చెప్పటానికి అనేక వేల ఏళ్ల నుండి అనేక మంది మేధావులు, ఫిలాసఫర్‌లు, రిలీజియస్ పీపుల్, ప్రవచనకర్తలు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఉన్న భాషా పరిజ్ఞానము, వాళ్ళ మైండ్‌లో ఉన్న భాష ఎదురుగుండా వింటున్న వాళ్ళు ఏమి అర్థం చేసుకోగలరో అని వాళ్ళ ఉద్దేశము. ఇలాంటి వాటితో కొన్ని మెటాఫోర్స్ వాడుతూ, ఉదాహరణలు వాడుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దాంట్లో సంపూర్ణంగా అది నిజము అని చెప్పలేం. అలా అని సంపూర్ణంగా దాన్ని అసత్యము అని చెప్పలేం. కానీ ప్రతి దాంట్లోనూ ఏదో కొంత సత్యం ఉంటుంది. ఆ సత్యం కూడా దాంతో కలిసే ఉంటుంది. ఎందుకంటే మనకి తెలిసిన ప్రతి జ్ఞానము ఈ ప్రపంచం సృష్టి ఎలా ఏర్పడింది? ఏంటి? సృష్టికి అవతల ఏముంది? దీని గురించి మౌఖికంగా తర్వాత రాతపూర్వకంగా పుస్తకాల రూపంలో టైమ్ టు టైము చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. రాసుకుంటూ వచ్చారు. ఇలా రాసేస్తున్నప్పుడల్లా వాళ్ళ మైండ్‌లో ఏది ఉందో ఆ ఇన్ఫర్మేషను, ఆ విజ్ఞానము కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటుంది. వాటి సొంత బయాస్‌లు పనిచేస్తూ ఉంటాయి. సో, ఖచ్చితంగా దాంట్లో చాలా చేర్పులు, మార్పులకి గురి అవుతూ ఉంటుంది. సో, ఇన్ని మార్పులకు గురైన విజ్ఞానం మనం చదివి దాన్నే అల్టిమేట్‌గా సత్యం అని ఎలా అనుకుంటాం? అందుకని మనకు తెలిసిన విషయాలు అడ్డుపడకుండా కొత్త విషయం తెలుసుకోవటానికి జస్ట్ ఒక నమూనా లాగే కన్సిడర్ చేసి ముందుకు ప్రయాణం చేద్దాం ఇక్కడి నుండి. లేకపోతే ప్రయాణం చేయలేమనమాట. అందుకని ఇది నిజమా? అబద్ధమా? మీకు ఆల్రెడీ ఉన్న నమ్మకంతో మీరు ఆల్రెడీ మైండ్‌లో ఉండే నమ్మిన ఒక మోడల్‌తో ఇప్పుడు నేను చెప్పబోయే మోడల్‌నంతా అబ్జర్వ్ చేసి, పోల్చుకొని ఇది కరెక్టు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది రైటు ఇలాగ అనలైజ్ చేయటానికి కాదు. ఈ నియమాలన్నిటిని నీకు మానసికంగా నువ్వు సాటిస్ఫై అయ్యేట్టుగా, నమ్మకంతో సాటిస్ఫై అవ్వమని కాదు. నీ అంతర్గతంగా, నీ లాజిక్ పరంగా, నీ మేధో సంపత్తి పరంగా నువ్వు సంపూర్ణంగా ఎంతవరకు అంగీకరించగలం ఈ అవకాశాన్ని, ఈ మోడల్ అవకాశాన్ని అనే ఉద్దేశంతో నేర్చుకోవాలంటే, ముందు మన లోపల ఉన్న విషయాలన్నిటిని, మన జ్ఞాపకంలో ఆల్రెడీ నిక్షిప్తమైన విషయాలన్నిటిని, మన నమ్మకాలని, బిలీఫ్స్‌ని, ఫెయిత్స్‌ని వీటన్నిటిని ఇలా పక్కన పెట్టి, ఒక ఖాళీ మనసుతో దీన్ని తెలుసుకోవాలి. సో, అప్పుడే ప్రయాణం స్ సజావుగా సాగుతుంది. లేకపోతే అంతర్మథనానికి గురవుతారు. వాదనకి గురి అవుతుంది. సో, రైట్. ఇంక రేపటి నుండి ఇంకొంచెం డెప్త్ అనాలిసిస్‌లోకి వెళ్దాం.